హైదరాబాద్ ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావానికి బాధితులు వినతులు ఇస్తున్నారు. ఎక్కువగా డబుల్ బెడ్రూమ్, ధరణి సమస్యలు, కౌలు రైతులతో పాటు వికలాంగుల సమస్యలపై దరఖాస్తులు ఇస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు బాధితులు. రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదులు చేస్తున్నారు బాధితులు. త్వరగా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. దరఖాస్తులు స్వీకరించిన అధికారులు సంబంధిత విభాగాలకు వెంటనే పంపిస్తున్నారు. రైతు భరోసా తమకు కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కౌలు రైతులు. ప్రజావాణిలో రైతు స్వరాజ్య వేదిక కమిటీ సభ్యులు, కౌలు రైతులు ప్లానింగ్ కమిషనర్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి సమస్యలను వివరించి వినతి పత్రం అందజేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని, ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కారైనా తమకు న్యాయం చేయాలని కోరారు కౌలు రైతులు. ఎప్పటి నుంచో కూడా కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇవ్వాలా, తర్వాత ప్రతి ప్రభుత్వ పథకం కూడా కౌలు రైతులకు ఇవ్వాలా అని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. కానీ గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో హామీ ఇచ్చింది కాబట్టి కౌలు రైతులను గుర్తిస్తామని ఒక బహిరంగ లేఖ కూడా రేవంత్ రెడ్డి గారు అప్పుడు రాయడం జరిగింది గత సెప్టెంబర్ నెలలో కౌలు రైతులందరికీ కూడా. చాలా కీలకమైనటువంటి సమస్యగా మేము ఇది చూస్తున్నాము. ప్రభుత్వం దీన్ని పట్టించుకోవాలి. చాలా పాజిటివ్ వేలో ఏదైతే మీరు హామీలు ఇచ్చారో అప్పుడు వీళ్ళందరికీ భరోసా ఇచ్చి కౌలు రైతులు మూకుమ్మడిగా కాంగ్రెస్కి ఓటేసినటువంటి సందర్భం మేము చాలా జిల్లాలలో చూసినాం. కారణం ఏంటంటే మా గురించి మాట్లాడుతున్నారు, మాకు గుర్తింపు కార్డులు ఇస్తారనేటువంటిది వాళ్ళ ఆలోచన ఉండే. ఆ ఆలోచనని, ఆ భరోసాని ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకోవాలి, కేబినెట్ నిలబెట్టుకోవాలి అనేటువంటిది మేము కోరుతున్నాం. గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తాము అనేది హామీ ఇచ్చింది కాబట్టి తప్పనిసరిగా కౌలు రైతులకు హామీలు ఇస్తుంది అని కూడా మేము అందరం నమ్ముతున్నాము. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ చెప్పిన విధంగా దివ్యాంగుల పెన్షన్ను 4,000 నుంచి 6,000కు పెంచాలని డిమాండ్ చేశారు అఖిల భారత దివ్యాంగుల సంఘం ప్రతినిధులు. తమకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలన్నారు. 5 లక్షల లోపు లోన్లు మంజూరు చేయాలని, బ్యాక్లాగ్ ఉద్యోగులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు దివ్యాంగులు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏవే అంశాలు పెట్టిందో, ఆసరా పెన్షన్ 4,000 పెంచుతానని, దివ్యాంగులకు 6,000 పెంచుతానని, వికలాంగుల చట్టాన్ని అమలు చేస్తానని, ప్రతి వికలాంగుడు కూడా ఉచితంగా ఇల్లు ఇస్తానన్నారు. 5 లక్షల రూపాయల లోపు లోన్లు మంజూరు చేస్తానన్నారు. బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు. ఇంతవరకు చేయలేదు. వెంటనే చేయాలని మేము అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న తమకు జీతాలు పెంచాలని కోరుతూ ప్రజావాణిలో అప్లికేషన్లు ఇచ్చారు ఆశా వర్కర్లు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అన్ని పనులు చేస్తున్నామన్నారు ఆశా వర్కర్లు. డెలివరీ కాడికెళ్ళి, ప్రెగ్నెంట్ కాడికించి, చిన్నపిల్లల ఇంజక్షన్ల కాడికెళ్ళి, టీబీ పేషెంట్ కాడికెళ్ళి, కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళ కాడికించి మేము మొత్తం వరకు సర్వేలు చేయడం, ఆన్లైన్ చేయడం అన్నీ చేస్తున్నాం సార్. మాకు జీతం తక్కువ ఉంది, మాకు ఫిక్స్ జీతం కావాలి. మేము పోతుంటే వస్తుంటే కూడా ఏదైనా మాకు జరిగిందనుకో మాకు 5 లక్షలు అది బీమా కావాలని, ఈఎస్ఐ కావాలని, పీఎఫ్ కావాలని మాకు దాని గురించి అడగడానికి వచ్చినాం సార్. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఎకరం భూమిని ధరణి వచ్చిన తర్వాత వేరే వాళ్లకు మార్చారని మౌనిక అనే మహిళ ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. మరోవైపు తుక్కుగూడలో తమకు డబుల్ బెడ్రూమ్లను కేటాయించారని, అందులోకి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు బాధితులు. ఇలా డబుల్ బెడ్రూమ్లు, ధరణి సమస్యలతో ప్రజావాణిలో ఫిర్యాదులు చేస్తున్నారు బాధితులు. మా అమ్మాయి చనిపోయినప్పుడు ఎకరం జాగా నాకు రాసిర్రు. ఆ ఎకరం ధరణి వచ్చినాక వేరేల పేరు మీద పడితే వాళ్ళు కూడా చేయడానికి సిద్ధమయ్యారు. నేను కలెక్టర్ దగ్గరికి నా వేదన అంతా చెప్పుకొని పోతే కలెక్టర్ స్లాట్ బుక్ చేసుకోమ్మా నువ్వు ఊరికి వెళ్ళి అని చెప్తే నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి పర్మిషన్ తీసుకుంటే ఎంఆర్ఓ అంటాడు నువ్వు ఎక్కడ పోయినా నీకు న్యాయం జరగదు, మళ్ళీ నువ్వు నా దగ్గరికి రావాలని అంటుండు సార్. నాకు ఎటు పెట్టి ప్రజావానికి వచ్చినా నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా సార్. తుగ్గూడలో మాకు ఇండ్లు ఇచ్చిర్రు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు. అది ఇంటి పట్టాగా ఇచ్చిర్రు, తాళం చేయి ఇచ్చిర్రు, అన్ని ఇచ్చిర్రు. కానీ ఇప్పుడు 10 నెలలు అవుతుంది ఇచ్చి. అండ్లకు మమ్మల్ని పోనీక అనుమతి ఇస్తలేరు. మేము పోయి ఉండాలి, మేము పోయి ఉందామంటే గృహప్రవేశం చేసుకుందామంటే చెయ్యని ఇస్తలేరు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజావానికి బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు బాధితులు.